ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఇప్పుడైతే మేము తిరుమల వెళ్తున్నామండి. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే స్వయంగా మీరే తిరుమలని చూసిన అనుభూతి కలుగుతుందండి. బస్ స్టాండ్ నుండి అయితే తిరుమలకి ఆటోలో వచ్చేస్తున్నాము. అక్కడ ఫ్రీ లగేజీ కేంద్రం ఉంది కదండి, అక్కడైతే మా లగేజ్ చెప్పులు అన్నీ పెట్టేస్తున్నామండి. ఇప్పుడు స్టార్టింగ్ ఆటో అయితే ఇక్కడ దిగాము. ఇది లగేజీ కేంద్రం అండి. ఇక్కడికి వెళ్ళి మేము లగేజ్ చెప్పులు అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టేశామండి. మేము వెళ్ళే లోపే అవి పైకి వెళ్ళిపోతాయంట. అక్కడే టెంకాయ, పూలు, కర్పూరం అన్నీ అమ్ముతున్నారండి. అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. అవి తీసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి. స్టార్టింగ్ మొదటి మెట్టు దగ్గరే కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాం. ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకొని హారతి వెలిగించుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఏ ఆటంకం లేకుండా ఎక్కగలిగే శక్తిని ఇవ్వయ్యా అని చెప్పి అనుకొని మేమైతే ఎక్కడం స్టార్ట్ చేసామండి. పిల్లలు ఉండడం వల్ల నెమ్మదిగా ఆగి ఆగి ఎక్కామండి. మొత్తం అయితే 3550 మెట్లు ఉన్నాయండి. మాకైతే 5:30 గంటలు పట్టిందండి. స్టార్టింగ్ రాజగోపురం వస్తుంది కదండి, ఆ రాజగోపురానికి ముందుగా మనకి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుందండి. అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని, రాజగోపురం కనిపిస్తుంది కదండి, ఇలా నమస్కారం చేసుకొని ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటారండి. మా చైతు మా వారు ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు స్వామివారికి. చేసుకొని అక్కడి నుంచి బయలుదేరామండి. పూర్వకాలంలో శ్రీవారి దర్శనం అందరికీ ఉండేది కాదండి. అగ్రకులాల వారికి, డబ్బులున్న వారికే ఉండేదంట. మిగిలిన భక్తుల్ని లోపలికి రానిచ్చేవారు కాదంటండి. ఇక్కడ స్వామివారికి సాష్టాంగం చేసుకుని మొక్కుకునేవారంట ప్రజలు. ఈ మొదటి గోపురం అండి రాజగోపురం. రాజగోపురాన్ని అయితే క్రీస్తు శకం 1456 నుండి 1489 వరకు పాలించిన సాలువా నరసింహరాయలు నిర్మించారండి. తరువాత దీనిపై పిడుగుపడి 1982లో టీటీడీ వారు మళ్ళీ కట్టారంటండి. మనకి మధ్య మధ్యలో స్వామివారి దశావతార విగ్రహాలన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ముందుగా మనకి ఇందాక కనిపించింది అయితే మత్స్యావతారం అండి. ఇప్పుడు రాజగోపురం దాటి రాగానే పెద్ద మండపం కనిపించింది కదండి, ఆ మండపం దగ్గర కొండరాయి ఉంటుంది. దాన్ని తలయేరు గుండు అని అంటారండి. మా వారు ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నారు కదండి, ఆ రాయి అన్నమాట. అక్కడ మన మోకాలని ఆంచి నమస్కారం చేసుకుంటే మనకి మోకాలు నొప్పులు ఉండవని అంటారండి. అప్పట్లో ఆ రాయికి తల ఆనించి మోకాళ్ళు దానిపై పెట్టి పూర్వకాలం భక్తులు వాళ్ళ కోరికలు కోరుకునేవారంటండి. అందరికీ అలో ఉండేది కాదండి, ఇక్కడ వరకే అలో ఇచ్చేవారంట పేదవాళ్ళందరికీ. స్వామివారిని అక్కడి నుంచే నమస్కారం చేసుకునేవారండి అందరూ. ఇలా మధ్యలో వినాయక విగ్రహం కనిపించిందండి. మా వాళ్ళు అయితే మధ్యలోనే ఆగిపోయారనమాట. షాప్ కనిపించగానే వాళ్ళకి ఎనర్జీ కోసమని ఓఆర్ఎస్ఎల్ పెట్టి ఇచ్చామండి. అవి తాగుతూ జాయిగా నెమ్మదిగా ఎక్కారు వాళ్ళైతే. చాలా వరకు పిల్లలిద్దరూ బాగా సపోర్ట్ చేశారండి. స్వామివారి నామం గోవింద నామం తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ మేమైతే మా మొక్కుని పూర్తి చేసామండి. ఇది అయితే రెండో గోపురం అండి. ఈ గోపురం పేరు మైసూర్ గోపురం. ఈ గోపురానికి 16వ శతాబ్దంలో నిర్మించారంటండి. ఈ గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటుందండి. గజేంద్ర మోక్షం ఇప్పుడు మీకు కనిపిస్తున్నదైతే అక్కడ నమస్కారం చేసుకొని ఎక్కామండి. స్టార్టింగ్లో మనకి మధ్య మధ్యలో మనకైతే చాలా షాప్స్ అంటూ కనిపిస్తాయి. వాటర్కి కానీ ఏమన్నా డ్రింకింగ్ కానీ టిఫిన్స్కి కానీ ఇబ్బంది ఉండదండి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రాజోలు మండపం అండి ఇదంటే. ఇక్కడి నుంచి మనకి టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. స్వామివారి అవతారాలన్నీ ఒక్కొక్క అవతారం మధ్య మధ్యలో కనిపిస్తుందని చెప్పాను కదండి, వరాహ అవతారం అండి అదైతే. మధ్యలో చిన్న చిన్న బర్డ్స్, వ్యూ చాలా బాగుంటుందండి. మనమైతే కొంచెం ఇలా మైసూరు గోపురం దాటే వరకు కొంచెం కష్టపడాలండి. తర్వాత గాలిగోపురం వస్తుంది, అప్పటి నుంచి మనకి చాలా సులువుగా మెట్లను అయితే ఎక్కేయచ్చండి.
ఇదంతా ఒక్కటే కొండ అవ్వడం వల్ల మనకి ఎక్కడం కొంచెం కష్టం అవుతుందండి, ఎత్తుగా కూడా ఉంటుంది. గాలిగోపురం నుండి అయితే కొంచెం నిజంగా ఊపిరి పీల్చుకోవచ్చండి, అంత ఫ్రీగా అనిపిస్తుంది. సాఫీగా కూడా ఉంటాయి మెట్లు, కొంచెం ఎత్తు ఉండవండి అసలు. ఇలా మనకి ఏం కావాలో అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంది, చూసారు కదా పక్కనే. మా వాళ్ళైతే ఈ పక్కన టిఫిన్ చేశారండి కొంచెం సేపు ఆగి. నేనైతే తినలేదు, అలానే వెళ్ళాను స్వామివారి మొక్కుని తీర్చుకుందామని చెప్పి. ఏం తినలేదండి, జస్ట్ డ్రింకింగ్ అంతే, తాగడమే కానీ ఏం తినలేదు. ఫ్రూట్స్ వరకు తీసుకున్నానండి. మా పిల్లలు కూడా ఈ విధంగా చాలా బాగా సహకరించారండి, బాగా ఎక్కున్నారు. మనకి ఎక్కడ అంటే స్ట్రెస్ అనిపించదండి, ఎందుకంటే మధ్య మధ్యలో మనకి బర్డ్స్ కానీ మంకీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. పిల్లలకి కూడా ఎక్కడ స్ట్రెస్ అనిపించదు, చూసి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. కొంచెం ఎదరికి వెళ్ళే కొద్దీ యానిమల్స్ కూడా కనిపిస్తాయి. మా వాడైతే మా ఆయన మీద ఎక్కి కూర్చున్నాడండి, నేను ఇంకెక్కలేనని. 1800 మెట్లు అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇక్కడికి వచ్చాక మేము ఫ్రూట్స్ తీసుకున్నాము. ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్ సలాడ్ తీసుకున్నానండి. నేనైతే కీరా తీసుకున్నాను. స్వామివారికి నమస్కారం చేసుకొని మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించామండి. గాలిగోపురం వచ్చే వరకు కొంచెం కష్టపడాలండి. ఇక్కడ కొంచెం చాలా ఎత్తుగా అనిపిస్తాయి మెట్లయితే. చాలామంది ఇలా ఎక్కడమే కష్టం అనుకుంటున్నాం, కానీ చాలామంది అయితే పసుపు కుంకుమ అన్నీ రాస్తూ ఉన్నారండి. ఒక్కొక్కరైతే మెట్టు మెట్టుకి హారతిచ్చుతూ స్వామివారి నామాన్ని జపిస్తూ ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారండి. మేము ఎక్కడం కాదు, ఇలాంటి పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు చూసారా, చాలా గ్రేట్ అండి. నిజంగా వాళ్ళని చూసి నమస్కారం చేయాలనిపించింది. నేనైతే ఒక ఆమెకు కూడా చెప్పాను, మీరు ఎక్కడం చాలా గ్రేట్ అండి అని. ఎందుకంటే మేము ఎక్కడానికి అంత కష్టపడుతున్నాం, ఆ వయసులో వాళ్ళు అలా ఎక్కుతున్నారంటే చాలా గ్రేట్ కదండి. పిల్లలు పెద్దవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి. స్వామివారి దర్శనం కోసం అంత తాపత్రయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ భక్తికి నిజంగా స్వామివారు కూడా మెచ్చుకుంటారండి. మనమైతే గాలిగోపురం దగ్గరికి వచ్చేసామండి. ఈ పక్కనే పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు. గాలిగోపురం ఇక్కడ నుంచి అయితే చాలా సాఫీగా వెళ్ళొచ్చండి, ఫ్రీగా ఉంటుంది, స్ట్రెస్ అనిపించదు. ఇక్కడైతే ఇంకొక కొబ్బరికాయ కొడుతున్నామండి. గోపురం దగ్గర ఒక టెంకాయ కొడతామండి. స్వామివారికి హారతి ఇచ్చి టెంకాయనైతే ఈ విధంగా కొట్టి మళ్ళీ నమస్కారం చేసుకొని స్టార్ట్ అయ్యామండి మేమైతే. ఈ గోపురం లోపలికి వెళ్ళగానే మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మనకి ఏమి కావాలన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎదురెదురుగా మందిరాలు కూడా ఉన్నాయండి. రాముని మందిరం ఉంది, చాలా బాగున్నారండి స్వామివారు. అలా లోపలికి రాగానే వాష్రూమ్స్, లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్స్ ఉంటాయండి. కింద సర్వదర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ చెకింగ్ కూడా, అదే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ కాలినడక ద్వారా వచ్చేసాము. ఎంట్రీ ఉంది, ఎలా ఉంది అన్నారు దర్శనానికి, అందుకని చెప్పి ఏం తీసుకోలేదండి, మామూలుగానే వచ్చేసాము. ఎక్కడికక్కడైతే మెడికల్ క్యాంప్స్ చాలా బాగా పెట్టారండి. ఏదైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. పోలీస్ వాళ్ళైతే మాకు స్టార్టింగ్లోనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని కొన్ని జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తున్నారండి. వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలండి. చాలామంది వాళ్ళు చెప్పే మాట వినకుండా, పూర్తిగా వినకుండానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదన్నా జరిగేసరికి వాళ్ళ మీద రియాక్ట్ అవుతారండి. అలా అవ్వకూడదు. మనం వాళ్ళు ఎందుకు చెప్తున్నారని కూడా మనం ఆలోచించాలి కదా. వాళ్ళ మాటే వినట్లేదండి. వాళ్ళైతే చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. ఏ విషయానికైనా ఇన్ఫర్మేషన్ కూడా బాగా చెప్తున్నారండి. మా వారిని అయితే ఒక ఇల్లు కట్టమన్నానండి. సొంత ఇంటికి అలా ఎవరికైనా ఉంటుంది కదండి. స్వామివారి కొండ మీద ఒక చిన్న రాయితో ఇల్లు కట్టు
అని అడగగానే మా వారు నా కోసం కట్టారండి. స్వామి దయ వల్ల మేము కూడా ఒక ఇంటి వాళ్ళం అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఈ విధంగా మా ప్రయాణం అయితే కొనసాగించామండి. అక్కడక్కడ ఆగుతూ, పిల్లలతో కదా మధ్య మధ్య మార్గంలో ఆగుతూ స్లోగా వెళ్తూ ఉన్నామండి. ఫుడ్కి అయితే ఎటువంటి లోటు ఉండదండి. డబ్బులు ఉంటే చాలు, డబ్బులు మాత్రం బాగా ఉండాలండి. లేకపోతే వెళ్ళకూడదా అనొచ్చు, అదేం లేదండి. వాటర్ కూడా ఫ్రీగా ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉన్నాయి అవైలబుల్గా. వాటర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనకు వద్దు అనుకుంటే మినరల్ వాటర్స్ అవి కూడా అమ్ముతున్నారండి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ ఏదైనా డబ్బుతోనేనండి మొత్తం. మేమైతే 2200 మెట్లు అయితే కంప్లీట్ చేసామండి. మా వాడు షాప్ రాగానే పరిగెట్టేశాడు అనమాట. షాప్ దగ్గరికి చూసారా, వాడు తెలివిగా అమ్మ ఇది నీకు ఇష్టం కదా అని నన్ను రివర్స్లో అడుగుతున్నాడండి, అంటే కొనేస్తామని. శ్రీరామ అవతారం అండి, స్వామివారి అవతారం. స్వామివారికి నమస్కారం చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసామండి. కొంచెం సేపు కూర్చొని ఇక్కడ ఇక్కడి నుంచి మనకి యానిమల్స్ బాగా కనిపిస్తాయండి. మొత్తం ఈ అమ్మని వస్తువు అంటూ ఉండదండి, ప్రతి వస్తువు ఉంటుంది. అంటే మన ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి. అమ్మని అంటూ ఉండవు. ఇప్పుడు మేము వెళ్ళింది సీజన్ కాదు కాబట్టి ఇలా ఉంది. అదే మేలో అయితే కనుక, జూన్లో అయితే కనుక అసలు ఇలా ఉండదండి, అసలు ఖాళీయే ఉండదు. ఇదంతా మొత్తం జనంతోనే ఉంటారండి మొత్తం. మా వాళ్ళైతే ఫోటో తీయమన్నారండి అక్కడ, వాళ్ళ కోసం ఒక్క ఫోటో. ఎక్కడ విసుగు అనిపించదు, స్ట్రెస్ అనిపించదండి. ఇంకా చూడాలి చూడాలి అని అనిపిస్తుంది. ఇంకా వచ్చేస్తుందా, ఎంత దగ్గరలో ఉందా అన్నట్టు అనిపిస్తుందండి. అంటే చూసే కొద్దీ అలానే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనకి చూస్తున్నారు కదా, ఎంతోమంది ఇల్లులు కట్టున్నారండి. ఇల్లులు అంటే ఏంటి అనుకుంటున్నారా, అదే రాళ్లతోనండి. మీకు అక్కడ దూరంగా ఒక జింక కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అండి. జింకలు బాగా కనిపిస్తాయి. స్టార్టింగ్ కదా, అందుకే మా వాళ్ళు ఇంత దూరంగా ఉన్నా సరే పర్టికులర్గా చూస్తూ ఉన్నారనమాట. చాలా జింకలు వచ్చి ఉన్నాయండి ఎదరికి వెళ్ళే కొద్దీ. వాటికి ఫుడ్ పెట్టకూడదని చెప్పి టీటీడీ వారు ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టున్నారు. అంటే అవి మళ్ళీ మన మీద అటాక్ చేస్తాయి కదా, అందుకని చెప్పి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదండి. మా వాడైతే జింకతో ఫోటో తీయమన్నాడు. ఇలా దూరం నుంచే జూమ్ చేసి మరీ వాడికి ఫోటో తీసానండి నేను. గోవింద గోవింద అనే నామం ప్రతి ఒక్కరి నోట వినపడుతూ ఉంటుందండి. మేము వెళ్ళే మార్గంలో అయితే స్వామివారి మంత్రాలు అలా వినిపిస్తూనే ఉన్నాయండి. ఆ మంత్రాలు వింటూ ఉంటేనే చాలా ఫ్రీగా అనిపిస్తుంది మైండ్కి అయితే. పక్కనే ఘాట్ రోడ్ కనిపిస్తుంది కదండి. ఈ ఘాట్ రోడ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఓ పక్కనే రోడ్డు, కిందనంతా నడిచి వెళ్ళడం. అక్కడ మేమైతే కొంచెం సేపు కూర్చొని ఉన్నాము. యానిమల్స్ కూడా బయటకు వస్తాయండి ఇక్కడైతే, జింకలు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఆ ప్లేసు. స్వామివారి అవతారం అయితే కృష్ణావతారం అండి ఇక్కడైతే. మా వాడు వెళ్ళిన దగ్గరికల్లా ఒక ఫోటో తీయమనేవాడు. ఇక్కడి నుంచి ఫ్రంట్కి వెళ్ళగానే మనకి రకరకాల ఫుడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. టాయ్స్, ఫుడ్స్, జ్యూసెస్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి. ఎందుకంటే ఘాట్ రోడ్ దగ్గరగా ఉంది కదా,
అందుకని ఇక్కడ కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుందండి. అదే స్టార్టింగ్లో అయితే అన్నీ డబుల్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ అలా ఏమి ఉండదండి, కాస్ట్ చాలా తక్కువ. అక్కడ 20 రూపీస్ చెప్పిన మజ్జిగ ఇక్కడైతే 10 రూపీసే చెప్పారండి గ్లాస్ వచ్చి. అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మనకి మధ్యలో అయితే మంకీస్ కనిపించే చూసుంటారు, బ్లాక్ మంకీస్. అవి చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి అయితే చేతిలో ఏముంటే వచ్చి లాక్కొని వెళ్తున్నాయి. అవి ఉండగా మన చేతుల్లో ఏమన్నా ఉంటే మనకి చాలా ప్రమాదం కూడా. నా దగ్గర ఓఆర్ఎస్ఎల్ లాక్కొని వెళ్ళిపోయిందండి అవి. ఇంకా వాటికి భయపడి నేనైతే ఏ ఫుడ్ నా చేతిలో పెట్టుకోలేదు. అంత భయం వేసిందనమాట. వాటిని చూడగానే చాలా భయం వేసింది. ఘాట్ రోడ్ దాటి వచ్చేసాం కదండి. ఇక్కడ నుంచి మనకి చాలా ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే నడిచినట్టే రోడ్లా ఉంటుందండి, మెట్లు తక్కువ. స్వామివారి అవతారం అయితే కల్కి అవతారం అండి. ఇక్కడి నుంచి మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉంటారు, అభయ ఆంజనేయ స్వామి. ఇక్కడికి రాగానే చాలా ఫ్రీ అయిపోతామండి, అదేంటో తెలీదు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకోగానే. ఇక్కడైతే పక్కన టెంకాయలు అవి అమ్ముతున్నారు చూసారా, అక్కడైతే ఒక గంట కూడా, చిన్న గంట అమ్ముతున్నారండి. మేమైతే ఇలాగా ప్రమిద ఒత్తులు తీసుకొని స్వామివారికి దూరంగా ఉండి హారతినిచ్చి దీపారాధన చేసుకున్నామండి. తర్వాత టెంకాయ, పువ్వులు, సింధూరం, ఆరెంజ్ కలర్ సింధూరం ఉంటుంది కదా, అది గంట కూడా తీసుకున్నామండి. గంట ఎందుకంటే ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి అక్కడ కడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పారండి, అందుకని తీసుకున్నాం. కానీ అక్కడ ఆమె చూసారా, ఎలా కట్టిన వెంటనే కట్ చేసేస్తున్నారండి. నాకైతే చాలా బాధగా అనిపించింది. అంటే కట్టడం ఎందుకు, కట్ చేయడం ఎందుకు అన్నట్టు అనిపించింది. నేనైతే మా వారిని అక్కడ కట్టద్దు, కొంచెం పైకి కట్టని చెప్పి ఆ విధంగా పైకి కట్టించానండి. స్వామివారి కొండ మనం ఎక్కడి వరకు ఎక్కామన్నది ఆ మ్యాప్లో మనకి తెలుస్తుందండి. ఆల్మోస్ట్ సగం 3 కొండలు అయితే ఎక్కేస్తున్నాము, సగం దూరం వచ్చేసామండి. ఇంకా 2 ఉన్నాయి, 2 గోపురాలు ఉన్నాయండి, కొండలు కాదు గోపురాలు. ఆ 2 గోపురాలు దాటితే ఇంకా తిరుమల చేరుకున్నట్టేనండి మనం. స్వామివారిని మరొక్కసారి గట్టిగా తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని గట్టిగా గోవింద గోవింద అనుకుంటూ మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసామండి. చాలామంది భక్తులు చాలా ఓపికగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగించారండి. ఇక్కడి నుంచి మనకి జింకలు అవి బాగా కనిపిస్తాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే. వాటిని చూసి మనం భయపడడం కాదు, మనల్ని చూసి అవి భయపడుతున్నాయండి. వీళ్ళందరూ ఎవర్రా నాయన అన్నట్టు చూస్తున్నాయి అవి. వాటికి ఫుడ్ కోసం అని చెప్పి వస్తూ ఉన్నాయి. చాలామంది వాటికి ఫుడ్ పెడుతున్నారండి. అలా పెట్టడం కూడా ప్రమాదం, అది కూడా ఫస్ట్ నుంచి స్టెప్స్ ఎక్కినప్పటి నుంచి చెప్తూనే ఉంటున్నారు అలా ఫుడ్ పెట్టకూడదు అని. కానీ ఎవరు మాట వినట్లేదండి. ఇదైతే దొరసాని మండపం అండి. ఈ మండపాన్ని దాటుకొని ఎక్కడికక్కడ అలా మండపాలు, వాటికి పేర్లు కూడా రాసున్నాయండి అక్కడైతే. మనం ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే ఆ మండపం పేరు చెప్తే, వాళ్ళు పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారండి. మనం ఎక్కడున్నదో అనేది వాళ్ళకి తొందరగా తెలుస్తుంది. మెడికల్ పరంగా అయినా సరే వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతున్నారు. జింకలు చూసారు కదా, చాలా బాగున్నాయి కదండి. నాకైతే ఒక సెల్ఫీ దిగాలనిపించింది, నేనైతే దూరంగా ఉండే సెల్ఫీ తీసుకున్నానండి వాటితో. మా వాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు, మా అబ్బాయిని ఎత్తుకో డాడీ అని చెప్పి. వాడైతే ఎక్కేశాడండి. మా వారు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ముందు రోజు నైట్ షిఫ్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ మేము జర్నీ స్టార్ట్ చేసాము. నెల్లూరు నుంచి తిరుమల 3 hours పట్టింది. వెంటనే మళ్ళీ
అలిపిరి మెట్ల ద్వారా వస్తున్నాం కదండి. ఆయనకు అసలు నైట్ అంతా నిద్ర లేదు. కానీ ఆయన ఎక్కడమే కాకుండా మా వాడిని కూడా ఎక్కించి మీద ఎక్కించుకొని ఆ మెట్లు ఎక్కడం అనేది చాలా గ్రేట్ అండి. నాకైతే మా వారి కోసం భయం వేసింది, తను తర్వాత ఎలా ఉంటాడో అనేది. కొత్త మండపం అయితే చేరుకున్నామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. మనకి ఎక్కడ చూసినా ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు, ఆయన టెంపుల్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. ముగ్గుబావి మండపం అండి ఇది. ముగ్గుబావి మండపం అంట. ఆ మండపం నుంచి కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. క్రౌడ్ ఎవరు లేకపోయేసరికి మాకు కూడా కొంచెం భయం వేసిందండి. అంటే ఈ ఏరియాలోనే పులులు అవి తిరుగుతూ ఉంటాయని చెప్పారు. బెనియన్ ట్రీ అయితే చూసారు కదా, చాలా బాగుంది కదండి. ఇవి మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి, మంకీస్ మాత్రం. మా వాడేమో వాటిని రెచ్చగొడుతూ ఉంటాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. 4వ గోపురం కింద ఆయన ఆలయాన్నే గుర్తుగా చెప్తారు. నిజంగా స్వామి అయితే నన్ను ఆకలితో ఉండనివ్వలేదండి. నేనేం తినలేదు కదా, తినకుండా స్వామివారికి ఎక్కుదామని చెప్పి మెట్లు ఎక్కుదామని అనుకున్నా కదా. అక్కడికి వెళ్ళాక పంతులు గారు అసలు ఊరుకోలేదండి. తినాలమ్మా అని చెప్పి ప్రసాదం రెండు చేతుల్ని గుప్పెడు పట్టమని 2 చేతులు నిండుగా పెట్టారండి. నాకు ఆ స్వామే పెట్టారా అనుకొని నేను ఆ ప్రసాదాన్ని స్వీకరించాను. ఫుడ్ అయితే నేనైతే ఇంకా పులిహారే తిన్నానండి. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచి మొత్తం రోడ్డు పైనే నడవాలండి, ఘాట్ రోడ్ మీదే. ఓ పక్కన మనకి ఫుట్పాత్ ఇస్తారు కదా, ఆ ఫుట్పాత్ మీదుగా నడవాలండి. అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఫుట్పాత్ దిగకూడదు అసలు. బస్సులు వెళ్ళడానికి ఒక రూటు, రావడానికి ఒక రూటు ఉంటుందండి, కాబట్టి ఇబ్బంది ఉండదు. మేము వెళ్ళేది వచ్చే మార్గంలో వస్తున్నాయి అవి, మేము వెళ్తున్నాము కాబట్టి వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. చాలా దూరం నడవడమే ఉంటుందండి. ఇక్కడి నుంచి ఆ కొండ ప్రాంతం అంతా చూస్తే చాలా బాగుంది కదండి. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి అయితే మోకాలి మెట్ల పర్వతం స్టార్ట్ అయిందండి. మోకాలి మెట్టు గోపురం అండి స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అయితే. స్వామివారికి ఎంతోమంది ఎన్నో మొక్కులు మొక్కుంటారండి. ముఖ్యంగా మోకాళ్ళ పైన వస్తామని చాలామంది మొక్కుకుంటారండి. మోకాళ్ళ పర్వతం, మోకాళ్ళ పైన ఎక్కుతామని చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ మోకాళ్ళ పర్వతానికి. స్టార్టింగ్ ఇలా స్వామివారికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటూ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. పసుపు కుంకుమ అన్నీ మెట్లపై వేసి నమస్కారం చేసుకున్నానండి. స్వామివారి కుంకాన్ని పెట్టుకొని మా పిల్లలకి మా వారికి కూడా పెట్టానండి. నేనైతే ఎన్ని ఎక్కగలిగితే అన్ని ఎక్కుతానని చెప్పి అనుకున్నానండి మెట్లని, మోకాల మెట్లు. చిన్ని పిల్లలు ఎంత చక్కగా ఎక్కుతున్నారండి. అసలు మా అందరి మీద వాళ్ళు చాలా గ్రేట్ అండి. నిజంగా చిన్న పిల్లలు భలే ఎక్కుతున్నారు. నాకు వాళ్ళని చూసే చాలా హ్యాపీగా అనిపించింది. మా వాళ్ళు ఎక్కలేదండి, మా వాళ్ళని ఎక్కమంటే బాబాయ్ మేము ఎక్కలేమన్నారు. నేనైతే 143 మెట్లను ఎక్కానండి. అంతకంటే నేను ఎక్కలేకపోయినా. అప్పటికే 5:30 అలా అవుతుందండి. 6 అయితే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది కదా ఆ రూట్లో వెళ్ళడం. అందుకని చెప్పి ఇంకా మా వారు కూడా వద్దమ్మా అనేసి అన్నారు. నేను ఎక్కలేకపోయానండి, వాళ్ళు వద్దన్నారని కాదు.
తర్వాత మళ్ళీ దర్శనం అన్నీ ఉన్నాయి కదా, ఇంకా నాకు హెల్త్ సహకరిస్తుందో లేదా అని భయపడి నేనైతే అక్కడితో ఆఫ్ చేశానండి. మొత్తంగా 143 అయితే ఎక్కాను. ఇంకా అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా బయలుదేరామండి. మేమైతే 6 అవుతుంది, మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారా ఏమో భయం వేసిందండి. అన్నారు 6 లోపు అయితేనే వెళ్ళాలి, 6 ఆఫ్టర్ ఎంట్రీ ఉండదు పిల్లలు ఉన్న వాళ్ళకి అని చెప్పి అన్నారు. అలా అన్నారని చెప్పి మేము చాలా కంగారుగా బయలుదేరాం. ఎక్కడికక్కడికి నిజంగా శిల్ప కట్టడాలు చూస్తే చాలా బాగుంటాయండి. ఎక్కడ చూసినా చాలా బాగా చెక్కారు. అక్కడి రాళ్లతోనే అక్కడికక్కడ అలా చెక్కేవారండి. నిజంగా అప్పట్లో వాళ్ళు చాలా గ్రేట్ కదండి. మా మెట్ల మార్గం అయితే పూర్తయింది. లాస్ట్ మెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి కర్పూరం వెలిగించుకున్నామండి. స్వామి దయ వల్ల నా మొక్క అయితే చాలా బాగా అయిందండి. ఎటువంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది. మొత్తానికి తిరుమల అయితే వచ్చేసామండి. నేనైతే చాలా హ్యాపీ. అంటే తిరుమల వెళ్ళాలనేది నాకు 2 ఇయర్స్గా అనుకుంటున్నానండి. ఏదో ఒక ఆటంకం వస్తుంది, అసలు వెళ్ళగలనా లేదా. ఎప్పుడు ఏది అన్నా సరే నాకు ఏదో ఆటంకం వచ్చేదండి. 1 ఇయర్ అలానే ఆగిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏమో యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి కదా, నాకు కాలు కూడా సహకరించలేదండి. అలాంటిది ఇప్పుడు తిరుమల వెళ్తున్నాను అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. మా వారు ముందు రోజు చెప్పారు నెక్స్ట్ డేనే బయలుదేరుతున్నామని. ఇలా మేమైతే తిరుమల అయితే చేరుకున్నామండి. లాస్ట్కి చేరుకునేసరికి మా ఫేస్లు అయితే అలా ఉన్నాయి. లగేజ్ కౌంటర్లో లగేజ్ కూడా తీసేసుకున్నామండి. పాపం యశు ఏం సరిగ్గా తినలేదు కదా, యశుకి అయితే ఫ్రైడ్ రైస్ ఇప్పించామండి. తను అక్కడైతే తింది, ఫ్రైడ్ రైస్ తింది. నేనైతే కత్తిర్లు ఇస్తానని మొక్కుకున్నానండి. కత్తిర్లు కూడా ఇచ్చాను, 3 కత్తిర్లు ఇచ్చాను. దర్శనానికి అయితే రెడీ అయిపోయామండి. సర్వదర్శనానికే బయలుదేరాము. మా వాడు మేమందరం కూడా నామాలు పెట్టించుకున్నామండి, స్వామివారి నామాలు. స్టార్ట్ అయ్యాం. మేమైతే సర్వదర్శనానికి వెళ్ళే రూట్ అందరినీ అడుగుతూ ఎలా అయితేనే చేరుకున్నామండి. ఆ మధ్యలో అన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కనిపిస్తూ ఉంటే వీడియో తీశాను. మళ్ళీ మార్నింగ్ ఏ టైంలో వస్తామో అవుతుందో అవుదా అని చెప్పి. దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి చాలా హ్యాపీగా బయలుదేరారు మా వాళ్ళైతే. మాకు దర్శనం అయితే 18 అవర్స్ పట్టిందండి. అసలు అనుకోలేదు, అంటే నైట్ ఎలాగో అయిపోద్ది 12 లోపే అని చెప్పి అనుకున్నాం, క్రౌడ్ ఏం లేదు కదా అని. కానీ మేము స్టార్ట్ అవ్వడమే 9కి కాబట్టి అక్కడ కాంప్లెక్స్లో ఉంచేసారండి. రూమ్స్లో పెడతారు కదా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, అక్కడ ఉంచేసారండి. నైట్ అంతా ఉంచేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి దర్శనానికి వదులుతారంట. కానీ అందరినీ వదిలి మా రూమ్ మాత్రమే వదలలేదండి, అదేంటో కానీ. మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి మాకైతే 2 అయిందండి. ముందు రోజు నైట్ 9కి స్టార్ట్ అయితే అవతల రోజు నైట్ కాదు, ఆఫ్టర్నూన్ 2కి కంప్లీట్ అయిందండి. శ్రీరామ స్తూపం కదండి. నాకు ఇవన్నీ చూడగానే నేను శ్రీవారి సేవకి వచ్చానండి. నేను మ్యారేజ్ ముందు స్వామివారి సేవ చేసుకోవడానికి వచ్చాను. నాకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. 7 days నేను అక్కడే స్పెండ్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడైతే. ఎన్నో మెమరీస్ అండి ఇవి. వెయిటింగ్ హాల్లో మా పిక్ అండి, ఫోటో అండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మొబైల్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత స్వామివారి దగ్గర ఒక ఫోటో తీసుకున్నాము. మా పిల్లలిద్దరికీ తీసామండి. దర్శనం అయితే ఆపేరన్న మాటే కానీ చాలా బాగా జరిగిందండి. అసలు నేనైతే స్వామివారిని అనుకున్నాను, స్వామి నాకు దర్శనం ఏంటి ఇలానే చేస్తావా, అక్కడ దాకా వచ్చాక మమ్మల్ని తోసేస్తారు ఎలా స్వామి అని నేను అనుకున్నాను. మా వారి దగ్గర అన్నాను. నిజంగా అక్కడికి వెళ్ళి నించున్నా సరే ఎవ్వరూ తొయ్యలేదండి. చాలా మిరాకిల్ అనిపించింది. నేనైతే స్వామివారిని చాలా బాగా చూసుకున్నాను. నా అంతటి నేను కదిలాను కానీ ఒక ఫ్యూ సెకండ్స్ నేను అక్కడే ఉన్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది.
ఆ కష్టం అంతా పోయిందండి నాకైతే. మోకాళ్ళ నొప్పులు కూడా లేవు, మచ్చ కూడా లేదండి. అన్ని మెట్లు ఎక్కినా సరే నాకు భలే హ్యాపీగా అనిపించింది. మొత్తానికి మా దర్శనం అయితే ఈ విధంగా సాగిందండి. మాకైతే స్వామివారి దర్శనం ఈ విధంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.